పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్. స్కెడ్యూల్ విడుదల చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు ఎన్నికల అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు కలెక్టర్. ఫేసెస్ లో మనం ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తాము. ఫస్ట్ ఫేజ్ ది రేపటి నుంచే మొదలవుతుంది మొత్తం ప్రొసీజర్. సో నామినేషన్స్ 27 నవంబర్ అంటే రేపటి నుంచే తీసుకోవడం మొదలవుతుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10:30 3 రోజులు ఉంటుంది. ఇది లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్ అంటే 29 నవంబర్ 5 గంటల వరకు సాయంత్రం. సో రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళ అందరూ సిద్ధంగా ఉన్నారు, డ్యూటీస్ వాళ్ళు నిర్వహిస్తారు. అండ్ పోలింగ్ ఫస్ట్ ఫేజ్ కి పోలింగ్ 11 డిసెంబర్ కి అవుతుంది. కౌంటింగ్ కూడా అదే రోజు నిర్వహించుకొని రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. సో రెండో ఫేజ్ 3 రోజులు తర్వాత అంటే 30 నవంబర్ కి సెకండ్ ఫేజ్ అవుతుంది. అట్లాగే థర్డ్ ఫేజ్ అంటే మూడో ఫేజ్ 3 డిసెంబర్ నుంచి అవుతుంది. సో మన జిల్లాకి వచ్చేస్తే కొన్ని మండలాలు ఫస్ట్ ఫేజ్ లో మనం టేకప్ చేస్తున్నాము. ముఖ్యంగా మా ఉద్దేశం ఏముండదంటే మార్మోల్ ప్రాంతంలో ఇంకా మేజర్ గా సెక్యూరిటీ ఫోర్సెస్ రిక్వైర్మెంట్ ఎక్కడ అవసరం ఉందో అవి ముందు కవర్ చేయాలని మా ఉద్దేశం ఉంది. సో చెర్ల, దుమ్మగూడెం, భద్రాచలం, అదే విధంగా అశ్వాపురం, బుర్గంపాడ్, పినపాక, మనుగురు, కరగూడెం, ఇవి మొత్తం 8 మండలాలు ఫస్ట్ ఫేజ్ లో మేము కవర్ చేస్తున్నాము. సో ఈ 8 మండలాల్లో 159 గ్రామ పంచాయతీ